మరి అదెందుకు అలా ఉన్నారో మరి మనకైతే తెలీదు. మేబీ పేరెంట్స్ అందరూ వెనకాల కూర్చొని తిట్టుకుంటూ ఉంటారు, ఈ టీచర్ ఇలాంటిది, ఆ టీచర్ ఇలాంటిది అంటే. మీరు తిట్టుకోలేదా మేడం అంటారు. లేదు, నేను తిట్టుకోలేదండి. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ టీచర్స్, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మై లెక్చరర్స్. ఎందుకు తెలుసా, వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను, మీరు అక్కడ లేరు. సో ఆల్వేస్ ట్రై టు రెస్పెక్ట్ టీచర్స్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ వన్. ఈరోజు మా అబ్బాయి యాపిల్లో అమెరికాలో పనిచేస్తున్నాడంటే నారాయణ వాళ్ళు పెట్టిన భిక్షే. నారాయణలోనే చదువుకున్నాడు మా వాడు. నెల్లూరు నారాయణ, హిమాయత్ నగర్ నారాయణ వాళ్ళే ఉన్నారు. మరి అప్పట్లో కొంచెం కష్టం అనిపించింది, ఏంటి వీళ్ళు దివాళీకి పంపించరు, సంక్రాంతికి పంపించరని. ఇప్పుడు మాత్రం గర్వంగా కాలర్ ఎగరేసుకుని మా అబ్బాయి యాపిల్లో ఉన్నాడు తెలుసా, అమెరికాలో ఉన్నాడు తెలుసా అని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు కష్టం అనిపించింది, రేపు మనకు మంచిది అవుతుంది. సో ఆల్వేస్ ట్రై టు గివ్ రెస్పెక్ట్ అండ్ టీచ్ దెమ్ రెస్పెక్ట్. పొరపాటును కూడా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చెడు పలకకండి, చెడు వేరే వాళ్ళ గురించి మాట్లాడకండి. ఈరోజు మీరు చూపించిన దోవలో రేపు వాళ్ళు నడుస్తారు. ఎలాగంటారా, రేపు మనల్ని వాళ్ళే తిట్టుకుంటారు కూర్చొని. ఆ మమ్మీ ఎప్పుడు ఇట్లానే చేస్తుంది, డాడీ ఎప్పుడు ఇట్లానే చేస్తారు. మీకు 2 పిల్లలు ఉంటే ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ రెగ్యులర్ రొటీన్గా నేర్చుకోవాల్సింది. సెకండ్ థింగ్ ఏంటంటే, పిల్లలు ఎప్పుడు మనకు రిఫ్లెక్షన్ అండి. వీడు ఎక్కడ నేర్చుకుంటున్నాడో అంటారు, ఎక్కడ నేర్చుకోడు, మన దగ్గరే నేర్చుకుంటుంటాడు. ఎవరన్నా ఫోన్ చేశారు, ఈ వెదవకి ఏం పని లేదు, ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు అంటాం మనం. అప్పుడు ఏంటి, ఫోన్ చేసిన వాళ్ళని వెదవని మనమే అంటున్నాం. అప్పుడు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం మనం, ఎవరు ఫోన్ చేసినా వెదవలని నేర్పిస్తున్నాం. మనం అనుకుంటాం వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకి అన్నీ అర్థం అవుతాయండి. మీకు తెలియని విషయం ఒకటి ఉంది, ఏంటో తెలుసా, 3 నెలల పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి అన్నీ అర్థం అవుతాయి. వాళ్ళకి అర్థం అవుతున్న విషయం మనకు అర్థం అవుతుంది, అంతే. చిన్న లాజిక్. 3 నెలల పిల్లల్ని మీరు ఒళ్ళో పెట్టుకొని నవ్వారనుకోండి, పిల్లడు ఏం చేస్తారు, నవ్వుతాడు. అదే మీరు ఊరిని చూసారనుకోండి, వాడు ఏడుస్తాడు. వాడికి ఏం అర్థమైందని. కాబట్టి పిల్లలకి అన్నీ అర్థమవుతాయి. మీరు ఎలా